గురుగారు, మంత్ర సమాహారంలో మార్జన మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎలా విశ్లేషించుకోవాలి? ప్రతినిత్యము మనం మార్జన మంత్రాన్ని పఠించి పవిత్రం కావాలి అన్న సంకల్పంతో మన నిత్య కర్మను ఆచరిస్తూ ఉంటాం. ఆపో ఇష్టామయో భువ తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివ తమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జిన్వథ ఆపోజన యథాచన. ఇలా ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాం. ఎందుకని ఈ మంత్రాన్ని పఠించాలి అంటే, మార్జనము అంటే తడపటం, స్నానం చేయటం. మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పుణ్య నదులలో స్నానం చేయాలి. కానీ ఆ స్నానం చేసే వీలు ఉండనప్పుడు ఏం చేయాలి అంటే, ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని నెత్తి మీద చల్లుకుంటే స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అని చెబుతుంది పురాణం. ఏముంది ఈ మంత్రంలో అంటే, మనం పుణ్యతీర్థ జలాలలో జలాధిష్టాన దేవతలు ఉంటారు. వారిని ప్రార్థిస్తున్నాం. ఆపహ అంటే నీరు, ఆపో ఇష్టామయో భువః. ఇష్టములు అంటే నీకు కావలసిన కోరికలు, పూర్తములు అంటే నీ వారికి నువ్వు కోరుకుంటున్నటువంటి కోరికలు. ఈ ఇష్టములనన్నింటినీ ఇవ్వగలిగిన శక్తి ఆ జలాధిష్టాన దేవతలకు ఉంటుంది. అందుకే వారిని అభ్యర్థిస్తున్నాం. ఆపో ఇష్టామయో భువః. మయో అంటే నా యొక్క, భువః అంటే ఈ భూమి మీద. ఆపో ఇష్టామయో భువః తాన ఊర్జే దధాతన. ఊర్జము అంటే శక్తి. ఈ కోరికలనన్నింటినీ తీర్చుకోగలిగిన శక్తిని మహేరణాయ చక్షసే. మహేరణ దేహమంతా, చక్షసే అంటే కన్నులు. అంటే మన దేహం ఉన్నదంతా నీరే. ఈ నీటితో నిండిపోయిన ఈ దేహాన్ని శక్తివంతంగా మార్చగలిగిన బాధ్యత మీదే. మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకు అంటే, నాకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాను కనుక అలా కోరేటువంటి అర్హత ఉన్నది అని అడుగుతూ, ఉషతీరివ మాతరః. పొత్తిళ్లలో ఉన్న బిడ్డను తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడమంటూ, నా కోరికలు తీర్చమంటూ, తీర్చుకునే శక్తిని నాకు ప్రసాదించమంటూ జలాధిష్టాన దేవతలనందరినీ ప్రార్థించే మంత్రమే ఈ మార్జన మంత్రం. అందుకే ప్రతినిత్యము మనము సంకల్పంలో మార్జనము, పునర్మార్జనము ఈ రెండింటిని కూడా చేస్తాం నిత్యకర్మను ఆచరించేటప్పుడు. ఇలా నీ దేహమే నీకు ఆయుధమై నీ జీవన సాధనకు ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో మార్జన మంత్రాన్ని పఠిస్తూ మనం మన నిత్యకర్మను ఆచరిస్తూ శక్తివంతమైన దేహంతో, పరిపుష్టమైన ఆలోచనతో మన జీవితాన్ని గడపటం కోసం సోపానాలు నిర్మించుకునే ప్రయత్నమే మార్జన మంత్రాన్ని ఉచ్చరించటంలోని ఆంతర్యం. ఇది కాకుండా పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసి సంకల్పం చెప్పుకొని కోరిన కోరికలను నెరవేర్చుకునే పద్ధతి ఒకటైతే, ఆ వీలు లేనప్పుడు ఈ నీటిని మన నెత్తి మీద ప్రోక్షణ చేర్చుకుంటూ ఈ మార్జన మంత్రాన్ని చెప్పగలిగితే ఆ పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం నీకు దక్కుతుంది అని పురాణం చెబుతుంది. కాబట్టి మార్జన మంత్రం యొక్క విశిష్టతను మనకు విశేషంగా వివరించింది పురాణం.